వరద నీరు చేరడంతో తీర మండలం తాకింది వరద ప్రవాహం పూర్తిగా కూడా ఇక ఏలూరు కైకలూరు ప్రధాన రహదారిపై పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. పలు చేపల రొయ్యలు చేపల చెరువులు ఆ తర్వాత రొయ్యల చెరువులు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. ఇక సమీప ప్రాంతంలో నీళ్ళలోకి భారీగా వరద నీరు చేరింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. మొన్న విజయవాడని ముంచెత్తినటువంటి బుడమేరు ప్రస్తుతం గండ్లు పూడ్చడంతో ఆ వరద పూర్తిగా కూడా కొల్లేరు నదిలోకి చేరుతోంది. ఇక కొల్లేరు సరస్సులోకి భారీ వరద నీరు చేరడంతో తీర మండలాల్ని వరద ప్రవాహం తాకుతోంది. ఏలూరు కైకలూరులోని ప్రధాన రహదారులు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయి. మీరు చూడొచ్చు ఎటువంటి మరమ్మతులు అక్కడ చేపడుతున్నారు, రక్షణ చర్యలు చేపడుతున్నారు అనేది. ఇటువైపుగా ఉన్నటువంటి ఆ సరస్సు పూర్తిగా నిండిపోవడంతో దాన్ని దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ అధికారులు. చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు. పూర్తిగా అది ప్రధాన రహదారి, ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక రహదారి ఉంది. ఆ రహదారి పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. ప్రజెంట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎంత మేర ఉందని చూడొచ్చు. చుట్టూ కనిపించేదంతా నీట మునిగిపోయింది. కేవలం అక్కడో చోట ఆ ఎత్తైనటువంటి బిల్డింగ్స్లో మాత్రమే ఆ పైభాగాలు కనబడుతున్నాయి, కానీ పూర్తిగా కనబడేదంతా కూడా నీట మునిగిపోయింది. కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తోంది. ఇక ఆ కొల్లేరు కారణంగా ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో అనే ఒక అంచనాతోని భయాందోళనతోని పెద్ద ఎత్తున ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా వరకు ప్రాంతాలను కూడా పడవల్లోకి వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. సో కొంత వాటిని తొలగించి నీటిని పక్కదారి పట్టించడమా లేదంటే నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సో కొల్లేరు పరిస్థితి, తాజా పరిస్థితి, కొల్లేరు ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ సమాచారం ప్రతినిధి మరి కాసేపట్లోనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక డ్రోన్ విజువల్స్ చూడొచ్చు మీరు. ఎక్కడ చూసినా కూడా మనకు నీరు కనబడుతోంది. ఆ కొల్లేరు వరదకు సంబంధించి కనబడుతోంది. బుడమేరు మన విజయవాడని ఏ స్థాయిలో ముంచెత్తిని చూసాం. ఇప్పుడు తాజాగా కొల్లేరు కూడా అదే స్థాయిలో కొంత బీభత్సాలు సృష్టిస్తోంది. అక్కడ రొయ్యల చెరువులు, పంట పొలాలు, చేపల చెరువులు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సమీప ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. మీరు చూడొచ్చు ఏకంగా పక్షులు కూడా అంతా ఒక సమూహంగా వచ్చి అక్కడ ఒకే చెట్టుపై నిల్చున్నాయి. అంటే ఏ స్థాయిలో అక్కడ వరదలు బీభత్సాలు సృష్టించినా చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. ఏలూరు కైకలూరుకు వెళ్లాల్సిన ప్రధాన రహదారి పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి మండలాలను పూర్తిగా కూడా వరద చుట్టుముట్టింది. ఈ వరద ప్రవాహం ఇంకా కూడా కొనసాగుతోంది. బుడమేరు నుంచి సరస్సులోకి భారీగా వరద నీరు చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. మీరు చూడొచ్చు ఒక ఎత్తైనటువంటి చెట్ల పైన ఆ పక్షులు కొంగలన్నీ కూడా అక్కడ నిల్చొని ఉన్నాయి. ఓవైపు చిన్నగా ముసురు పడుతోంది, మరోవైపు పూర్తిగా కూడా రోడ్ల పైన పెద్ద ఎత్తున నీరు చేరింది. మీరు చూడొచ్చు ఇది మెయిన్ రోడ్. ఇది అక్కడ పక్కన స్ట్రీట్ లైట్స్, ఆ పోల్స్ కూడా, కరెంట్ పోల్స్ కూడా కనబడుతున్నాయి. కరెంట్ పోల్స్ సగానికి పైగా నీరు చేరిందంటే ఏ స్థాయిలో అక్కడ ఆ వరద విలయం అనేది కనబడుతుంది చూడొచ్చు మనం. సో ఆ ప్రమాదం మధ్యలో నుంచి కూడా చాలా వరకు వాహనాలు వెళ్తున్నాయి. డెఫినెట్గా ఇది ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. ఆ రకంగా ప్రయాణించడం అనేది డెఫినెట్గా అజాగ్రత్త లేదంటే కొంత అత్యుత్సాహమే అవుతోంది. సో ప్రధాన రోడ్లపై నుంచి పూర్తిగా కూడా వరదలు అక్కడ వెళ్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏలూరు కైకలూరు మధ్య ప్రధాన రహదారి పూర్తిగా నీట మునగడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు పంట కాలువలతో పాటు